1990లో ఆ 90కి ముందు 1986లో నేను హైదరాబాద్కు వచ్చాను. వచ్చి అన్నపూర్ణ స్టూడియోలో విశ్వనాథ నాయకుడు సినిమా షూటింగ్ జరుగుతుంది. అప్పుడు అందులో ఏదో పెయింటింగ్ పని దానికి చేరి ఆ విధముగా 86, 87 ఆ విధముగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో చాలా కరువు. హైదరాబాద్ నాకు తెలియదు, కానీ బ్రతకడానికి వచ్చాను. ఏ ఆదరణ లేక, ఎవరి సపోర్టు లేక, సరైన తెలివితేటలు కూడా లేక, అనుభవం లేక, ఆదరించేవారు లేక, చేరదీసేవారు లేక, తినడానికి కూడా తిండికి కూడా కరువై, ఎట్లా సంపాదించుకోవాలో సంపాదన విధానం తెలియక, సంపాదించే విధానం తెలియక, సంపాదించటం రాక, బ్రతకటం తెలియక, బ్రతకటం రాక, ఇలాంటి ఆటుపోట్ల మధ్యలో ఒక అమాయకునిగా జీవిస్తున్నటువంటి రోజులై 1989లో బాగా భయంకరమైనటువంటి బలహీనతలు, ఆస్తమా, దగ్గు, దమ్ము, టీబీ దాకా వెళ్ళిపోయి భయంకరంగా కృషించిపోయి తిన్నవంటే తినలేక, ఒకవేళ తిన్నా కూడా అది పడక ఒక రోగొస్తున్నాయి, వ్యాధిగ్రస్తున్నాయి, చనిపోయేటువంటి పొజిషన్లో యేసుప్రభు అంటే మొదటి నుంచి వ్యతిరేకం. ఎందుకో మరి యేసుప్రభు నాకేం ద్రోహం చేయలేదు, అన్యాయం చేయలేదు, మీ ఇద్దరమే స్నేహితులం కాదు, నాకేం అన్యాయం చేయలేదు, అసలు ఏం సంబంధం లేదు. యేసుప్రభు గురించి తెలియకుండానే ఆయన మీద ఒక ద్వేషం, ఎందుకో ఒక రకమైనటువంటి కోపం. అది ఏందన్నది ఇప్పటివరకు అర్థం కాదు. మరి నిజంగానే మనకు ఎవరైనా ద్రోహం చేస్తే వాళ్ళ మీద కోపం ఉంటుంది, అన్యాయం చేస్తే మనకు వాళ్ళ మీద కోపం ఉంటుంది. అట్లాంటిది దేవుని మీద యేసుప్రభు నాకేం అన్యాయం చేయలేదు, ద్రోహం చేయలేదు, మోసం చేయలేదు. అయినా నాకు తెలియకుండానే ఆయన మీద ఒక ద్వేషం, ఆయన మీద ఒక అసూయ, ఆయన మీద ఒక వ్యతిరేకత ఉండేది. ఏది చెప్పినా వినేవాడిని, కానీ యేసుప్రభు గురించి చెప్పినప్పుడు వినేవాడిని కాదు, చాలా బాధేసేది, కోపం వచ్చేది. అలాంటి పరిస్థితులలో జగిత్యాల ప్రాంతానికి వెళ్ళి కార్పెంటర్ పనిగా వెళ్తున్నప్పుడు అక్కడ సువార్త అందించారు 90లో. అప్పుడు ఆ సువార్త విన్నాను, కానీ పూర్తిగా యేసుప్రభు దేవుడాన్ని అంగీకరించడానికి మనసు ఒప్పట్లేదు. యేసుప్రభు దేవుడు ఎట్లా అవుతాడు అని కొంచెం ఇబ్బంది పడుతున్నాను నమ్మడానికి. కానీ ఆ చెప్పినప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు ఎందుకో కొంచెం నమ్మాలనిపించింది, మంచిగా అనిపించింది. ఏదైనా మనం తెలుసుకుంటేనే తెలుస్తుంది. సైన్స్ తెలియాలంటే నేర్చుకోవాలి, డ్రైవింగ్ రావాలంటే నేర్చుకోవాలి, ఒక కాలేజీకి మనం ఒక డిగ్రీ కావాలంటే నేర్చుకోవాలి, ఒక ఎలక్ట్రీషియన్ కావాలంటే నేర్చుకోవాలి, ఓ సెల్ ఫోన్ గురించి తెలియాలంటే నేర్చుకోవాలి. ఏదైనా నేర్చుకుంటేనే తెలుస్తుంది. అట్లాగే యేసుప్రభు గురించి నేను తెలుసుకోకుండానే మాట్లాడేవాడిని. ఆ తర్వాత కొంచెం తెలుసుకున్నాను, కొంచెం సంతోషం కలిగింది. ఓ రోజు శనివారం నాడు విజ్ఞాపన ప్రార్థనకు కృష్ణనగర్లో ఒక చర్చికి వెళ్ళాను. ఇటో 10 మంది జెంట్స్, అటో 10 మంది లేడీస్ కూర్చున్నారు. నేను వెనుక లాస్ట్ కూర్చొని చూస్తున్నా ఎవరెవరు ఏంటిది అని. ఈ కళ్ళు మూసుకోవటాలు, ప్రార్థనలు చేయటాలు ఇట్లాంటివి రావు. ఫస్ట్ టైం కదా చర్చిలోకి వెళ్ళి బిత్తర చూడటం, వాళ్ళని చూడటం, వీళ్ళని చూడటం, పైన చూడటం అంతా కూడా కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకుందామని అక్కడ పాస్టర్ గారు చెప్పినప్పుడు అందరు చిన్న చిన్న ప్రార్థనలు చేస్తున్నప్పుడు మధ్యలో ఈ పాట పాడారు. ఈ పాట ఎప్పుడైతే పాడారో నా హృదయం తెరబడింది, నా మనసు ఆకర్షించింది. ఎందుకు అనంటే, నీ తోడు లేకపోతే, నీ ప్రేమ లేకపోతే ఈ లోకంలో ఏ ప్రాణి కూడా బ్రతకదు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నేను చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాను కనుక నాకు అర్థమైంది, దేవుడు బ్రతికించకపోతే ఎవడు కూడా బ్రతకడు, ఏ ప్రాణి కూడా భూమి మీద బ్రతకదు. అడవి పువ్వు చూడు, దానికి ఏ నీళ్లు ఎవడు పోయాడు పోసి ఎవరెళ్ళి ఎరువేరు, అడవి పువ్వులు బాగానే ఉంటున్నాయి. అడవి పువ్వులాగా నువ్వు ఆ మనుషులను బ్రతికిస్తున్నావు. నా ప్రార్థన ఆలకించినటువంటి మాట నన్ను బహుగా ఆకర్షించి, అప్పుడు ఒక అమ్ముండేది ఆడ, సుందరమ్మ అని. అప్పటికే ఆమె చాలా పెద్ద వయసు, 90 సంవత్సరాల వయసులో చనిపోయినట్టుంది ఆమె. మన దగ్గరికి వచ్చి యేసుమనక్క వాళ్ళ అమ్మ. అప్పుడు అమ్మ అందరితో బాగుండేది. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అందరిని ప్రేమించేది, అందరితో బాగున్నప్పుడు
నాకు యేసుప్రభు గురించి ఇంకెక్కువ విషయాలు తెలియాలి, నేను తెలుసుకోవాలనుకుంటున్నా అమ్మ అన్నప్పుడు ఆమె దగ్గర ఏదైనా చపాతి ఉంటే చపాతి పెట్టి, లేకపోతే అన్నం ఉంటే అన్నం పెట్టి యేసుప్రభు గురించి చెబుతున్నప్పుడు విన్న మాటలు వినకుండా, అంటే యేసుప్రభు గురించి ఎప్పుడు వినలేదు నేను, భారతం రామాయణమే తెలుసు కానీ యేసుప్రభు గురించి తెలియదు. కానీ ఇవి మాటలు వింటున్నప్పుడు ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన దయ చాలా 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 ఆకట్టుకున్నది. ఈ పాట ద్వారా నా హృదయం తెరబడింది. ఈ పాట ద్వారా దేవుని దగ్గరికి రాగలిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అర్థమైంది యేసుప్రభు ప్రేమ ఎంత గొప్పది, యేసుప్రభు ఎంత నిజమైనటువంటి దేవుడు, యేసుప్రభు కష్టాలలో ఎట్లా ఆదుకుంటాడు, యేసుప్రభు శ్రమలలో ఎట్లా ఆదుకుంటాడు. రియల్గా ఒరిజినల్గా ఇంకా ఆయన ప్రేమను చూసిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ప్రేమను దినదినం రుచి చూసుకుంటూ ముందుకెళ్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇళ్ళలో నా ఏ ప్రాణి నిలువలే.